పగ తీర్చుకోవాలా తీర్చుకో. నీకు నువ్వుగా పగ తీర్చుకుంటే నువ్వు కొంత నష్టపోయినా నీ శత్రువు రెండింతలు నష్టపోవడం ఖాయం. కాని అదే పగ తీర్చేకునే బాధ్యతను భగవంతుడికి అప్పజెప్పి చూడు, నీ కడుపులో చల్ల కదలకుండా నీ శత్రువు పదింతలు నష్టపోవట తథ్యం. కొందరు మహానుభావులు తల్లులు టెంకాయ కొడితేనో, గుడిలో దీపం పెడితేనో, పుష్కర స్నానం చేస్తేనో పాపాలు పోతాయి అని పాపాలు చేస్తూ ఉంటారు. మనిషి లెక్కలు వేరు, ఆ దేవాది దేవుడు లెక్కలు వేరు. ఆస్తులు లాక్కుని ఒకరికి జీవితం లేకుండా చేస్తే వారి లెక్కలు ఆ భగవంతుడు చూస్తాడు. పాపాలు చేసినవాడు ప్రస్తుతం సుఖపడవచ్చు, కానీ చరిత్రలో సుఖపడినట్లు లేదు. రావణాసురుడు అంతటి మేధావికే తప్పలేదు శిక్ష.